చికిత్సలో 4 తరాల నమ్మకం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరి 6 రాష్ట్రాలలో 100కు పైగా బ్రాంచులు, 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులు, 150 సంవత్సరాల వైద్య సేవలు ఎప్పుడు మీ ఆర్జేఆర్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడీని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలు గమనించిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. నేడు అనేక మందికి నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కింద కూర్చుని లేవడం కష్టం, వంగి నిలబడ్డం కష్టం. ఇలా మీకు ఏర్పడే మోకాల నొప్పి సమస్యలకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఇస్తున్న హెర్బల్ మందులు వర్మ చికిత్సతో బాధింపబడ్డ మోకాళ్లకు ఎక్కువ శాతం రక్త ప్రసరణ జరిగేలా చేసి మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలకు శక్తిని అందించి అరిగిపోయిన మోకాళ్ల ఎముకలకు మధ్య కావలసిన మోతాదు సైనోవిల్ ఫ్లూయిడ్ ఏర్పడేలా చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన చికిత్సకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటలేనని నమ్మకంతో మనస్ఫూర్తిగా వైద్యులు చెప్పిన ఆలోచనల్ని అనుసరించి క్రమంగా చికిత్స తీసుకుని మోకాళ్ల నొప్పుల నుండి సంపూర్ణంగా గుణమైన లక్షల మంది ప్రజలు దీనికి సాక్ష్యము. 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత 'నా పేరు స్వరూప. మేము ఉప్పల్ నుండి వచ్చినాము. నాకు 15 సంవత్సరాలు వచ్చింది. చాలా నొప్పులు ఉన్నాయి. అసలు నా పని నేను చేసుకోలేకపోయాను. ఎక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గలే. టీవీలో చూసి ఆద్య హాస్పిటల్కి వచ్చినాక 4 నెలలు ఆడినాక మసాజ్ పంపించారు. 7 రోజులు చేయించుకున్నా. తగ్గింది. నా పని నేను చేసుకోగలుగుతున్నా, నడుస్తున్నా. ఆద్య హాస్పిటల్కి ధన్యవాదాలు. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు వీరభద్రయ్య సార్.
విజయవాడ నుంచి వచ్చానండి. 5, 6 ఏళ్లుగా నాకు పార్కిన్సన్ డిసీజ్ ఉందండి. టీవీలో ప్రకటన చూసే ఆర్‌జేఆర్ హాస్పిటల్‌కి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే ముందు కంటే బెటర్‌గా అనిపిస్తోందండి. ఆర్‌జేఆర్ హాస్పిటల్‌కి మొదటిసారి నేనొచ్చినప్పుడు మా ఇంటి వాళ్ళు నన్ను వీల్ చైర్‌లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా నడవగలుగుతున్నానండి. ఇప్పుడు నా హెల్త్ కండిషన్ చాలా బావుందండి. ఈ ఆర్‌జేఆర్ హాస్పిటల్‌కి నేను ఎంతో రుణపడి ఉన్నానండి. మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత  నా పేరు ఓబ్రేసు. మాది వచ్చేసి అనంతపురం జిల్లా రామగిరి మండలం కుండాపురం. మేము వచ్చేసి మోకాళ్ళ నొప్పికి 3 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాను. స్టిక్తో నడుస్తా అంటే ఎక్కడెక్కడ చూపించినాను, కాకపోతే తగ్గలేదు. టీవీ యాడ్ చూసి ఈ హాస్పిటల్కి వచ్చేసినాను. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత 1 నెలకి ట్యాబ్లెట్స్ మందులు ఇచ్చినారు. దాన్ని తీసుకుపోయినాను. ఆడ మింగిన తర్వాత కొంచెం మనకి మేలు అనిపించింది. మేలు అనిపించిన తర్వాత మళ్ళీ వచ్చి 2 నెలలకి తీసుకుపోయినాను. అవి మింగిన తర్వాత చిక్కు లేకుండా ఇప్పుడు నడుస్తూ ఉన్నాను. ఈ హాస్పిటల్కి ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. 4 సంవత్సరాల నుండి నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత సపోర్ట్ లేక నేను నడుస్తున్నా, కొంచెం నాకు నడుము కూడా నిలబడ్డది. నేను మంచిగా అయినా. మీకు ధన్యవాదాలు అమ్మా, మీకు నమస్కారం. నా పేరు రుక్కుంబాయి. 4 సంవత్సరాలు నరాలన్నీ చచ్చిపోయినాయి. నేను నడవలేకపోయినా, నేను ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా నాకు మంచిగా కాలేదు. టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చిన, నేను 1 నెల రోజులు మందులు తిన్నా, పంచకర్మ చేయించుకున్నా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఇక్కడ వచ్చినాక నేను నడవగలుగుతున్నా, నిలబడగలుగుతున్నా. ఈ హాస్పిటల్కు
ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 5 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు హేమంత్ కుమార్, పర్చూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి వచ్చాను. నాకు గత 5 సంవత్సరాల నుండి సైనస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ తల దిమ్ముగా ఉండటం, ముక్కులు నీరు గారటం, పొరుకుంటే ఊపిరి ఆడిపోవడం, చలిగాలికి ఉదయం లేగిస్తే బొచ్చు వల్ల ఇబ్బంది పడటం, సర్జరీ చేయించాను. మళ్ళీ రిపీట్ అయింది. ఈ యాడ్ చూసి మా ఫ్రెండ్స్ చెప్పారు ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళి చూపించి ఒకసారి అంటే అక్కడికి వచ్చి చూపించాను. మందులు వాడటం వల్ల నాకు తల దిమ్ముగా ఉండటం, ముక్కులు నీరు గారటం, తలనొప్పి రాకుండా ఉండటం, ముక్కు దిబ్బడ అది తగ్గిపోయి బాగా రిలీఫ్ అయింది. ఈ మందులు రాసిన డాక్టర్ గారికి, ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ. అత్తయ్య గారి పేరు డి వీరనాగమణి. మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చామండి. ఇలా ఆర్జీఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చేస్తుంటే ఒకసారి చూసామండి. చాలామంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మాకు ఇలా తగ్గింది, బాగుంది అయ్యి అని చూసి సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని రావడం జరిగింది. ఒకరోజు సండే తీసుకొచ్చానండి భీమవరం అత్తయ్య గారిని. ఇంతకుముందు అత్తయ్య గారు చాలా రోజులు అప్పుడే 20 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలియనప్పటి నుంచి కూడా 20-25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడకి ముక్కులో ఇబ్బంది ఉంది, సైనస్ ప్రాబ్లం అయ్యి ఉందండి. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సరే ఎలా ఉందండి అని చెప్తే ఒకసారి నేను యాడ్ చూశానండి, ఒకసారి ట్రై చేసి వద్దాం, పోయింది ఏముంది, రిజల్ట్ ఉందని చాలామంది చెప్తున్నారు కదా అని విని సరే అని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాడామండి. యాక్చువల్గా 20 డేస్ వాడారు. ఎలా ఉందనో చూద్దాం, లేదంటే 1 మంత్ తర్వాత ఆగిపోదాం అనుకున్నాను. బట్ ఈవిడి 15-20 రోజులకి చాలా రిజల్ట్ బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయినంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినండి. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతూ ఆ ముక్కు శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడేదండి. అటువంటిది ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ వాడిందో హెర్బల్ మన ప్రోడక్ట్ చాలా రిలీఫ్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆవిడతో కూడా మేము కూడా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. చాలా బాగా రిజల్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆర్జీఆర్. 2 సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రాంబాబు. 2 సంవత్సరాల నుంచి ఫైల్స్తో బాగా బాధపడుతున్నాను. బయటకు వెళ్ళాలనుకున్నా నేను ఫైల్స్తో చాలా ఇబ్బంది పడేటవాడిని. చికిత్స వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బంది పడేటవాడిని. ఇప్పుడు మోషన్స్ వెళ్ళాలనుకున్నా చాలా కష్టంగా ఉండేది. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ నెంబరుకి ఫోన్ చేసి రావటం జరిగింది. ఇక్కడ మందులు తీసుకుని 2 నెలలు వాడాను. కొంచెం బాగానే ఉంటుంది. ఇదివరకు బ్లీడింగ్ బాగా అయ్యేది. ఆ బ్లీడింగ్ కూడా ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యింది. ఆ మందులు వాడిన కాడ నుంచి చికెన్ కానీ ఏం కానీ తిన్నా, మోషన్ పైన బాగా మంచిగా ఉంటుంది. నాకు ఇప్పుడు వెళ్తుంది మోషన్కి వెళ్ళిన డాక్టర్ గారికి నమస్కారం. 6 సంవత్సరాల నుండి అల్సర్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు బర్రి భాస్కర్ రావు. అల్సర్స్ వచ్చాయి. అల్సర్స్ వల్ల మా కడుపులో మంట, మరి దురద కూడా వస్తుండేది. లోపల దురద వస్తే తీర్చుకోవడం కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ప్రముఖ డాక్టర్ దగ్గర చాలాసార్లు వాడాను. అయితే మందులు వాడడం వల్ల వాడినప్పుడు తగ్గుతుండేది, మందులు వాడడం బంద్ అయిపోతే మళ్ళీ వచ్చేస్తుండేది, మామూలు అయిపోతుండేది. అల్సర్స్ అలాగలా పెరిగిపోతుండేవి. కడుపులో మంట, దురద ఈ 2 ఉండేవి. అయితే నేను ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఆర్జీఆర్ హాస్పిటల్లో మాధవి మేడం గారిని కలిస్తే మేడం మందులు ఇచ్చారు. నాకు అల్సర్స్ 80% తగ్గాయి. నేను ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు. ఆపరేషన్ అవసరం లేదు, ఎలాంటి పథ్యం అవసరం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. 8 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు శేషమ్మ అండి, ఆయన పేరు రాములండి. మేము శేర్లింగంపల్లి నలగల్ల గ్రామం నుంచి వచ్చాము. మా ఆయన స్కిన్ వ్యాధులు నిన్న కాళ్ళకి బాగా కురుపులు దురదలు రాక బాగా ఇబ్బంది పడుతున్నాడండి. మేము టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చామండి. కురుపులు తగ్గినాయి, దురద తగ్గింది, మంచిగా నిద్రపోతున్నాడు. 3 నెలలు మేము వచ్చి మంచిగా తగ్గింది. డాక్టర్ అమ్మ గారికి ఈ హాస్పిటల్కి ధన్యవాదాలండి. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత రంగమ్మ నా పేరు. నాకు 5 ఏళ్ళ నుండి చర్మ వ్యాధి వచ్చిండేది. ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. టీవీలో చూసి అనంతపురానికి వచ్చినాము. డాక్టర్ అమ్మ 2 నెలలకి మందులు రాసి ఇచ్చింది. వాడిన తర్వాత నాకు బాగా రగతాలు పోయినాయి. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నేను అండమాన్ నికోబార్ ఐలాండ్ నుంచి వస్తున్నానండి. నా పేరు మోహన్ రాజ్ అండి. నాకు ఈ సోరియాసిస్ దాదాపుగా 3 ఏళ్లుగా ఉంది. సోరియాసిస్ వల్ల నాకు బాగా దురదలు వచ్చి నిద్ర పట్టేది కాదు. చాలా బాధపడ్డానండి. కాళ్ల నిండా నాకు పుళ్ళయ్యేవి. కాళ్ల చర్మం రంగు మొత్తం మారిపోయింది. దీనికి అండమాన్ లో ట్రీట్మెంట్ చేసుకున్నాను కానీ నయం కాలేదు. ఈ సోరియాసిస్ కి RJR కు వచ్చి మందు వాడాను. ఇప్పుడు తోలంతా మారిపోయి బాగైపోయింది. నేను బాగానే ఉన్నాను. డాక్టర్ గారికి ధన్యవాదాలు. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత  నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి అండి. మీ వయసు ఎంతమ్మా? 65 అండి. ఏ సమస్యతో బాధపడుతున్నారు? చర్మవ్యాధి గురించి వచ్చి. ఎంత కాలంగా ఉందా సమస్య మీకు? 5 ఏళ్ల మట్టి నుంచి ఉన్నదండి. దురదలు వచ్చేయండి, మంట వచ్చేదండి, పొట్టు రాలిపోతూ ఉండేది. కొంచెం నొప్పులు అవి ఎక్కువ ఉండేవా? ఉండేదండి. ఒళ్ళంతా నిప్పులు, జ్వరం వచ్చేసేదండి. ఈ హాస్పిటల్ కోసం ఎలా తెలుసుకుని వచ్చారు? టీవీలో చూసి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ మందులు వాడిన తర్వాత ఎలా ఉంది మీకు? చర్మం పొట్టు రాలడం అంతా తగ్గిందా? తగ్గిందమ్మా. దురదలు మంటలు ఎలా ఉన్నాయి? తగ్గినాయండి. ఇప్పుడు జ్వరం రావడం అవన్నీ ఉందా? తగ్గిందా? తగ్గిందండి. అంత బాగుందండి.
తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.